నమస్తే బోసుకమూరి రోజా గారు అయితే మాత్రం ఇక మారతారు అనేటువంటి నమ్మకం మాకు పోయింది అనేటువంటి విధంగా, ఆమె గురించి ఎంత మాట్లాడినా కూడా వేస్ట్ అనేటువంటి విధంగా, మన టైం వేస్ట్ తప్ప వేరే విధానం ఉండదు అనేటువంటి విధంగా చాలా మంది ప్రస్తావించారు. ఇటీవల పవన్ కళ్యాణ్ గారి మీద, ఆయనకి ఆరోగ్యం బాగలేకపోతే ఆమె చేసినటువంటి కామెంట్స్ మీద చాలా మంది కూడా ఫైర్ అయినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. మామూలుగా అయితే ఆయన ఏదో మూలం కూర్చున్నాడు, ఏదో బాగలేక ఆయన గురించి ఎందుకు లేనటువంటి విధంగా చాలా తక్కువగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేయటం. అంటే ఇక్కడ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, రోజా గారు మామూలుగా గెలవటం, ఎమ్మెల్యేగా గెలవటం అనేది ఒక 1000-2000 లేకపోతే 1200 ఓట్ల మెజార్టీతో గెలిచింది. ఆమె 45,000 ఓట్ల మెజార్టీతో ఓడిపోతే ఆమె ఈవీఎంలు అంటది కానీ నాకు అంత పెద్ద లెవెల్లో నియోజకవర్గంలో వ్యతిరేకత వచ్చిందనేటువంటి విషయం మాత్రం ఒప్పుకోదాం. అలాంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి లేడీ కాబట్టి ఆమెకు సంబంధించి అయితే మాత్రం కంప్లీట్ గా కౌంటర్ ఇస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే 151 సీట్లు అసెంబ్లీ గేట్ కూడా తాకలేమని చెప్పేసి ఛాలెంజ్ చేసినటువంటి వైనం, నువ్వు ఎవడరా అని చెప్పేసి అవమానకరంగా మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ గారి పార్టీ కంటే అదే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ గేట్ కూడా పవన్ కళ్యాణ్ గారు తాకనేమన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి 11 సీట్లు మాత్రమే వచ్చాయి. అంటే జనసేన పార్టీ కంటే తక్కువ, అంటే సగానికి సగం తక్కువ. కాబట్టి ఆ తక్కువైనప్పుడు మరి ఎలా మాట్లాడుతున్నారు? ఈ విషయాన్ని జనసేన పార్టీ శ్రేణులు గుర్తు చేసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి ఆమెకి. ప్లస్ ఆమె మాట్లాడేటువంటి విషయాలు చాలా సిల్లీ అయినటువంటి విషయాలు కంపల్సరీగా ఉంటాయి అనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఇప్పుడు మీరు తిరుమలలో టికెట్లు అమ్ముకుంటున్నారు అనేటువంటి ఈ వివాదం వచ్చింది. మామూలుగా ఆమె ఎప్పుడన్నా పోయే పని అయితే కొన్ని పదుల సంఖ్యలో జనాన్ని తీసుకుని వెళ్ళేదట, మనం చాలాసార్లు చూసాం. ఈ వివాదం కూడా ఉంది. ఏంటి వాటిస్ అనేటువంటి విషయం తర్వాత పక్కన పెడదాం. అయితే దీంట్లో మనం బాగా గమనించాల్సింది ఏంటంటే, నేను ఏదైనా షోకి వెళ్తే నాకు 3 లక్షలు 4 లక్షలు కొన్ని లక్షల రూపాయలు ఇచ్చేస్తారు, నాకు అది చేయాల్సినటువంటి అవసరం ఏంది అనేటువంటి విధంగా ఆమె మాట్లాడింది ఇంటర్వ్యూలో. మరి ఒక షోకి వెళ్ళి ఉదయం నుంచి సాయంత్రం చేస్తే నీకు 3 లక్షలు 4 లక్షలు ఇచ్చేటువంటి మీరు మరి ఒక యాడ్ పోయి జస్ట్ 1 గంట 2 గంటలు ఒక యాడ్, ఒక బ్రాండ్ అంబాసిడర్ ఒక యాడ్ చేసి వస్తే 10 కోట్లు ఇస్తారు పవన్ కళ్యాణ్ గారికి. 10 కోట్లు ఒక రోజులో. మరి అలాంటి వ్యక్తికి మీకు కంపారిజన్ ఏంటి? ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు అన్యాయం చేశారు, చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఆ ప్యాకేజ్ తీసుకున్నారు, ఇది చేశారు అది చేశారు అని చెప్పేసి మీరు మాట్లాడతారే. మరి రోజుకు ఒక యాడ్ చేస్తే 10 కోట్ల డబ్బులు వచ్చేటువంటి వ్యక్తి మరి ప్యాకేజీలు తీసుకోవాల్సిన అవసరం ఏముంది? 4 సినిమాలకు సైన్ చేసి 400 కోట్లు వచ్చాడు పడిపోతాయి. అలాంటి వ్యక్తి మరి చంద్రబాబు నాయుడు గారి దగ్గర ప్యాకేజీలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి మీ దగ్గరికి వస్తేనేమో టికెట్లు అమ్ముకున్నారంటేనేమో నేను ఒక షోకి వెళ్తే నాకు 1,00,000 ఇస్తారని చెప్పేసి మాట్లాడతారు. కానీ పవన్ కళ్యాణ్ గారిని బ్లేమ్ చేసే ప్రయత్నం చేస్తారు. ఈ విషయాన్ని అయితే ఖచ్చితంగా గుర్తు చేస్తారు. ఇలాగే చాలా విషయాలు ఇంతకుముందు ఎలక్షన్స్ ముందు కూడా 4,000 కోట్లు పెట్టి ఏదో రోడ్లు చేసి తుఫానుకు పోయి అని చెప్పేసి మాట్లాడింది. ఇట్లా ఉంటుంది రోజా గారికి సంబంధించిన విషయం. బాగా ట్రోల్ అవుతుంది, విపరీతంగా ట్రోల్ అవుతున్నా కూడా మాట్లాడుతూనే ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే అంటే ఒక అసూయమైనటువంటి విధానం కావచ్చు. నాకు తెలిసి కంప్లీట్ గా అందరు చెప్తుంది ఏంటంటే, రోజా గారికి రాజకీయ భవిష్యత్తు అనేది ఇక లేదు, అయిపోయింది. ఇక వైసీపీ పార్టీ తప్ప రోజా గారిని ఇంకెవరూ యాక్సెప్ట్ చేయరు. ఏ పార్టీలు చేయడం అవకాశం. టీడీపీ పార్టీయా సమస్య లేదు, జనసేన పార్టీయా ఆ సమస్య లేదు. ఇక వైసీపీ పార్టీ ఉంటే వైసీపీ పార్టీలో ఉండాలి, లేకపోతే రాజకీయంగా అవుట్. మాటలకే పరిమితం తప్ప రోజా గారి మాటలు ఎవరు విశ్వసించేటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు అసలు లేరు. రోజా గారి లాంటి వ్యక్తి ఇంకెవరన్నా చెప్తే విశ్వసిస్తారో కానీ రోజా గారి లాంటి వ్యక్తి చెప్తే అసలు విశ్వసించేటువంటి పరిస్థితి లేదు అనేది మాత్రం చాలా మంది తమ అభిప్రాయాలు సోషల్ మీడియా వేదికగా తెలుపుతున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి. మరేమీ